సురేష్ గారు చెప్తున్న దాని ప్రకారం గృహ నిర్బంధం చేయమని కూడా ఆర్డర్స్ అందాయి. అవునండి, ఇది తాము వెళ్తే జనం రారు, చంద్రబాబు వెళ్ళినా లోకేష్ వెళ్ళినా ప్రజలు ఎవరు కూడా మోసగాళ్ళు వచ్చారు, బహుపరాగం ఏమంటారు, పారా హుషారు బయటికి రాకండి. అటువంటి పరిస్థితుల్లో వారి పరిస్థితి ఉండగా ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వేల మంది జనం స్వచ్ఛందంగా వస్తుంటే కేంద్ర దృష్టిని కూడా ఆకర్షించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు జగన్ ని తమ సంరక్షకునిగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. పైపెచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈవీఎంల ద్వారానే గెలిచాడు చంద్రబాబు అని ఫిక్స్ అయిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగకోకుండా, అంటే ఆయన ప్రజల్లో వెళ్ళకోకుండా ఆయన్ని కట్టడి చేయాలి, ఆయనకి సంబంధించినటువంటి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేయాలి, ఆయన పైన లేని కేసులు పెట్టాలి, ఆయన వెంట నడిచే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, మాబోటి వాళ్ళు నియోజకవర్గాల నాయకత్వం ఇస్తున్న వాళ్ళని ఊర్లు ఇడిపించాలి కేసులు పెట్టి. జగన్ గారు వచ్చినప్పుడు జనం వస్తే జనం మీద కేసులు పెట్టారు. రాప్తాడులో దాదాపు 170 మంది మీద కేసులు పెట్టారు జగన్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత. ఒక్క హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ప్రజలు కట్టలు తెంచుకొని ముందుకు వచ్చేశారు. పోలీసుల భద్రతా వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకోకుండా ఆ భద్రతా వైఫల్యానికి కారణం మేమని మా మీద నెట్టడానికి నన్ను ఏవన్గా పెట్టి దాదాపు 170 మంది మీద కేసులు పెట్టారు. ఇదే ప్రతి చోట కూడా రిప్లికేట్ చేస్తా ఉన్నారు. మీరు తెనాలి వెళ్ళినా లేదా మీ గుంటూరు మిర్చియారెడ్డికి వెళ్ళినా, పోనీ ఎక్కడికి వెళ్ళినా కూడా, రేపు చిత్తూరుకి వెళ్ళినా కూడా అటువంటి పరిస్థితి, బంగారుపల్లెం వెళ్ళినా కూడా అటువంటి పరిస్థితి. ఎంత అణచివేత మీరు ప్రయత్నం చేస్తారో ప్రజా